నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తాం. కార్యకర్తలకు తగిన గౌరవం ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పాయకరావుపేట వెళ్లిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు. మంత్రి పవన్ కళ్యాణ్ కు అన్నా వదినల అరుదైన బహుమతి, మౌంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్ను బహుకరణ. దుర్గమ్మను దర్శించుకున్న ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పార్టీ కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తామని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పనిచేస్తారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, నేతలు కింది స్థాయి కార్యకర్తలను విస్మరించకూడదన్నారు. బాధ్యతగా, చిత్తశుద్దితో పనిచేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారని దిశానిర్దేశం చేశారు. ప్రతి గడపానికే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట వెళ్లారు. ఈ సందర్భంగా అనితకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. హోంమంత్రి హోదాలో అనిత తొలిసారిగా పాయకరావుపేటలో అడుగుపెట్టారు. పుష్పగుచ్చాలు అందజేసి గజమాలలతో అభిమానులు స్వాగతం పలికారు. పాయకరావుపేట పాండురంగ స్వామి ఆలయంలో పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ విషయంలో స్వామి ఆశీస్సులు కావాలని కోరుకున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. ఎన్నికల ప్రచార సమయంలో స్వామిని దర్శించుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వామిని దర్శించుకున్నానని చెప్పారు. గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ లీడర్స్, మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఈరోజు అఖండమైన మెజారిటీతో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే హోంమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇంకా బాధ్యతలు తీసుకోవాలి. అయిపోయిన వెంటనే ఈరోజు మన పాండురంగ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుని బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నా కుటుంబం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. సుమారుగా ఎప్పుడూ లేనంతగా, చరిత్ర సృష్టించినంతగా దగ్గర 44,000 మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు 62 సంవత్సరాల తర్వాత నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా మంత్రి పదవి అన్నది ఈ నియోజకవర్గానికి లేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దయతో ఈ నియోజకవర్గానికి నా మూలంగా, అంటే నా పరంగా ఈరోజు మంత్రి పదవి రావడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరగరాశారు. ఈరోజు మెజార్టీ కూడా అత్యంతమైన మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేయాలి.
ఎందుకంటే నేను ఈ రోజు నుంచి మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ రోజు 2014లో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కానీ 2024లో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం. అంతేకాకుండా నా మీద గురుతరమైన బాధ్యతను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈరోజు హోమ్ మినిస్ట్రీ అంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలన అల్లాడిపోయిన రాష్ట్రానికి ఈరోజు తిరిగి హోమ్ మినిస్టర్ అవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావించాలో బాధ్యతగా భావించాలో నాకైతే అర్థం కావట్లే. నిజంగా చాలా అతిపెద్ద బాధ్యత. ఎందుకంటే గంజాయి మత్తులో తూలినాడుతున్న పిల్లలు సైతం, చిన్న పిల్లలు సైతం గంజాయి మత్తులో తూగుతున్నారు, డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి, విపరీతంగా ల్యాండ్ కబ్జాలు పెరిగిపోయినాయి. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అసలు ఎక్కడ లేని పరిస్థితి జరుగుతోంది. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్స్ కొంతమంది అయితే ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ తొత్తులుగా వ్యవహరించారు లాస్ట్ 5 సంవత్సరాలు. వీటన్నిటిని స్టిమ్యులేట్ చేయాల్సిన బృహత్తరమైన బాధ్యత నా మీద ఉంది. నేను కూడా కోరుకుంటున్నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను అర్థం చేసుకుంటారు. డెఫినెట్గా ఈ హోంశాఖలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన దిశగా ముందుకెళ్తాం. గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం నేర్పుతాం. ఆడపిల్ల వైపు తప్పుగా చూడాలన్నా కూడా భయపడేటట్టుగా మేము మాత్రం మా లా అండ్ ఆర్డర్ ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ సహా కీలక శాఖలను దక్కించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మౌంట్ బ్లాక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. సురేఖ స్వయంగా పెన్నును తీసి పవన్ జేబులో పెట్టగా అది చూసి పవన్ కళ్యాణ్ తెగ సంతోషపడ్డారు. అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఉత్పత్తులను మౌంట్ బ్లాంక్ అందిస్తుంది. పవన్ కు ఇచ్చిన మౌంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్నుల ధరలు 90,000 నుంచి 2,60,000 రూపాయల వరకు ఉంటాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ కార్పొరేషన్ అధికారులు విద్యుత్ నగర్ లో ఎంపీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు, అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, ఎస్సీ సత్యకుమారి, వివిధ శాఖల అధికారులు ఎంపీని కలిశారు. ఎంపీ శ్రీనివాస్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీతో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ పలు అంశాలపై ఆయనతో చర్చించారు. విజయవాడ పాయకపురం ప్రకాష్ నగర్ లో అక్రమ నిర్మాణం పేరుతో ఓ బిల్డింగ్ ను బీఎంసీ అధికారులు కూల్చివేశారు. విజయవాడ నూజివీడు రహదారిపై ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టారనే కారణంతో తొలగించారు. ఈ నిర్మాణం వైసీపీ నాయకుడు నందెపు జగదీష్ది కావడం విశేషం. పక్కనే ఉన్న ఆయన భవనంపై కూడా అక్రమ నిర్మాణాల పేరుతో బీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా తొలిసారి విజయం సాధించిన సత్యకుమార్ మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. కీలకమైన ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యా శాఖలను సత్యకుమార్ కు అప్పగించడం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.